చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసేసాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. పర్సనల్ మ్యాటర్స్ ఇప్పుడు ఎందుకు కోరా? నేను నీకే ఫోన్ చేశాను, నీకే ప్రమోషన్. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు మీ శాలరీ ఎంత బాయ్? 25,000. ప్రమోషన్ వచ్చిందిగా, 30,000 చేస్తారనుకుంటా. నాది ఇప్పుడు 35,000 బాయ్. చావు దెబ్బ తీసావు కదరా. పుల్లారెడ్డి బ్రదర్, డొల్లారెడ్డి స్వీట్ షాప్ నుంచి సోమ్ పాపిడి. You are now successfully removed from the office. Please get out. You are fired. షిట్. జాబ్ లేని మొగుళ్ళంటే ఈ పిల్లలకి ఎప్పుడు చిన్న చూపే. అర్జెంటుగా ఏదో ఒక జాబ్ కొట్టాలి. జాబ్ వేకెన్సీ డిజిఆర్ ఇన్స్టిట్యూషన్స్, పీటీ సార్ నీడెడ్. వావ్, పీటీ సారా? సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఆఫీసు, మెళ్ళో ఐడి కార్డు, చేతిలో మౌసు, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా లేదా పెళ్ళైపోయిన అమ్మాయిలు, పైగా తప్పు చేస్తే తిట్టే మేనేజరు. అదే పీటీ సార్ అయితే కాలేజు, మెళ్ళో విజులు, చేతిలో కర్ర, లైన్ వేసుకోవడానికి ఇంగ్లీష్ టీచరు, పైగా మనం పెత్తనం చలాయించడానికి పిల్లలు కూడా ఉంటారు. సాడ్ లైఫ్. పీటీ టీచర్ కే పోదాం. బాబా ఎవరమ్మా అక్కడ? హలో, కౌనే రేతు? వీరయ్య, వాచ్మెన్ వాల్తేరు వీరయ్య. వాల్తేరు వైజాగ్ లో కదా ఉంటది. కానీ ఈ వీరయ్య ఎక్కడైనా ఉంటాడు. ఏటి కావాలి నీకు? జాబ్ ఇప్పిస్తావా? ఓస్ జాబా? మా గుడిసి పక్కన అపార్ట్మెంట్ లోని వాచ్మెన్ జాబ్ ఒకటి ఉంది, చేత వేటి. నేను నీ కళ్ళకి వాచ్మెన్ జాబ్ చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానరా. నేను వచ్చింది పీటీ జాబ్ కోసం. ఓస్ ఇంటర్వ్యూకి వచ్చినావా? మరి ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా. ఎల్లెళ్ళు అలా నేరుగా వెళ్ళి కుడేపుని తిరుగు, ప్రిన్సిపల్ రూమ్ ఉంటది. నువ్వు అందరితోనే ఎలాగ మాట్లాడతావా? రెస్పెక్ట్ అవ్వా? జాబ్ వస్తే కనబడు, అప్పుడు ఇస్తాను. వీడికి ఇప్పుడు కాదు, పీటీ అయ్యాక అప్పుడు చెప్తా. ఏ, ఏంటి అడావిడంతా? గ్రౌండ్ లో ఏం జరుగుతుంది? డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ సెలక్షన్స్, అది కూడా స్టూడెంట్స్, నీలా పొట్టేసుకున్న అంకుల్స్ కాదు. మాకు తెలుసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చిందిరా. అవునరా, నా స్ట్రీక్ కూడా ఇంకా ఎలైవ్ ఉంది, మిస్ అవ్వలేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారా మీరిద్దరు ఇక్కడ? నీకు ఇప్పుడు క్లాస్ లేదా? లేదు సార్, మాకు ఫ్రీ పీరియడ్. ఓహో, మరి ఫోన్ లో ఏం ఆడుతున్నారు? చూస్తే ఏదో ఇంట్రెస్టింగ్ గేమ్ లా ఉంది. గేమ్ కాదు సార్, మేము డ్యూయోలింగోలో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. డ్యూయోలింగోనా? అదేంటి? చూడండి సార్, తెలుగు నుంచి డైరెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అది కూడా కంప్లీట్లీ ఫ్రీ. లెర్నింగ్ అంతా గేమ్ లా ఉంటుంది సార్. క్విక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం, పాయింట్స్ ఎర్న్ చేస్తాం, స్ట్రీక్ మెయింటైన్ చేస్తాం, లీడర్ బోర్డ్స్ లో కూడా కంపీట్ చేస్తాం. అవును సార్, రోజు జస్ట్ 10 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు, ఆల్రెడీ మా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయ్యాక ఇంగ్లీష్ నుంచి జపనీస్, కొరియన్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ ఇలాగా 40+ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు. ఓహో, నేను మీరు ఇంకా మొబైల్ గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. ఇదేదో బాగుందిరా, లెర్నింగ్ ని చాలా ఫన్ గా మార్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, అందుకే మేము రోజు ప్రాక్టీస్ మిస్ అవ్వం. ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేయండి, నేను ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే సార్. కంగ్రాచులేషన్స్ కిడ్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీ కిక్ చాలా వెరైటీగా ఉంది. నీ ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? గోరా సార్. గోరానా? అవును సార్, నా కోచ్, అతనే నా ఫేవరెట్ ప్లేయర్. నేను ఫేవరెట్ ప్లేయరా? ఒరే చెన్నాంగం, గోరా అన్న, నేనేరా, ఇలా రా. నువ్వేంటన్నా ఇక్కడ? ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను. విన్నాను రా, నేను నీ ఫేవరెట్ ప్లేయర్ ఏంట్రా? అవునన్నా, మొన్న గోల్మాల్ ఎపిసోడ్ లో నువ్వు మాకు ఫుట్బాల్ నేర్పించిన ఇన్స్పిరేషన్ తోనే నేను డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యానన్నా. వావ్. Yes!
వావ్ వాట్ ఏ రన్నింగ్. నీ రన్నింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ రన్నర్? గోరా సారు. గోరా? నేనా? అవును సారు, గోరా సార్ మాకు ఫుట్బాల్ నేర్పించే ముందు గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేయించేవారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే నేను ఎంత బాగా పరిగెట్టాను సారు. వావ్. ఆ, నేను ఇన్స్పిరేషనా? అవునన్నా, ఒకసారి నాతో పాటు రండి. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా కబడ్డీ? కబడ్డీ కబడ్డీ. వావ్, ఈ అబ్బాయి డిఫెన్స్ బాగా చేస్తున్నాడు. సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నీ ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్ గోరా సార్. ఆ, మళ్ళీ నేనేనా? మళ్ళీ నువ్వేనా అంటావేంటన్నా? ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటావు. ఆ విజయనగరంలో పెద్ద అయితే ఈ బోరబండకు నువ్వే అన్నా. ఒరే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదిగో కబడ్డీ తమ్ముడు, నువ్వు వెళ్ళరా. అన్నా గోరా అన్న, నువ్వెప్పుడొచ్చావు అన్నా? బ్లెస్ మీ అన్నా. నో ఫార్మాలిటీస్. ఒరే, ఈడంటే ఫుట్బాల్ లో సెలెక్ట్ అయ్యాడు, ఆడంటే రన్నింగ్ లో సెలెక్ట్ అయ్యాడు. నువ్వేంట్రా కబడ్డీలో సెలెక్ట్ అయ్యి నా పేరు చెప్తున్నావు? నేను నీతో కబడ్డీ ఎప్పుడు ఆడిచ్చాను రా? కబడ్డీ ఆడించలేదన్నా, కానీ కబడ్డీ ఆడడానికి ఇన్స్పైర్ చేసావు. అదెలారా? మనం ఫుట్బాల్ లో పరిగెడుతున్నప్పుడు మనకి ఎవడైనా అడ్డొస్తే పక్కకు తోసేమన్నావుగా, ఆ ఇన్స్పిరేషన్ తోనే కబడ్డీ కోర్ట్ లో ఎవడొచ్చినా సరే అన్ని లైన్ అవతల తోసేస్తున్నా. నువ్వు అలా ఇన్స్పైర్ అయ్యావా నాన్న? అవునన్నా, మేమే కాదు నీ పేరు చెప్పి మేము ఇంకా చాలా మందిని మోటివేట్ చేసాం. సూపర్ రాజన్న, ఇంకా నయ్యం సెంటర్ లో విగ్రహాలు గట్ట కట్టించలేదు. సూపర్ ఐడియా అన్నా. రే చిన్నంగం పదరా, పని మీద ఉన్నాం. ఒరే ఒరే, నేనేది మాట వరుస్తున్నాను రా. పర్లేదన్నా, నీలాంటి ఇన్స్పిరేషనల్ పీపుల్ కి విగ్రహం ఉండాలి. నువ్వు పదరా చిన్నంగం. మీరేంట్రా ఎలా ఉన్నారు? అయినా పైన కొవ్వు లేయర్ వల్ల కనిపించట్లేదు గానీ మన బాడీ అండ్ బ్రెయిన్ లో ఎంత టాలెంట్ ఉందా? ఒక్క రోజు ఫుట్బాల్ ట్రైనింగ్ లోనే ఎంత మందిలో స్ఫూర్తి నింపానంటే, అదే మనం ఈ కాలేజీకి పీటీ సార్ అయితే ఎంత మంది స్టూడెంట్స్ కి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ కి పంపచ్చు. రే గోరా, నువ్వు అర్జెంట్ గా ఈ కాలేజీకి పీటీ అయిపోవాలరా. లెట్స్ గో గెట్ దిస్ జాబ్. ఏమ్రా, ఏం ఎలా వచ్చినావు? ఏం కావాలి? సార్ అది సైన్. ఏమ్రా, ఏమిది? లీవ్ లెటరా? కాదు సార్, పర్మిషన్ లెటర్. ఏమ్రా, దేనికి దేనికి పర్మిషన్? అది ఎగ్జామ్ రాయడానికి సార్. కాండోనేషన్ ఫీజు కట్టలేదు. ఏమ్రా, కాండోనేషన్ ఫీజ్ కట్టకుండా ఎగ్జామ్ రాద్దాం అనుకున్నావా? ఏమే, ఎంత ఉంది అటెండెన్స్ పర్సంటేజ్? ఏమే 18% సార్. ఏమ్రా, ఏమి ఆ పర్సంటేజ్? జోబులో ఫోన్ ఉందా? లేదు సార్. ఏమ్రా, అబద్ధాలు ఆడుతున్నావా? నేనేమి తీసుకోనులే గాని ఫోన్ బయటికి తీ. ఇదిగోండి సార్. వావ్, యాపిల్ న్యూ మోడల్. ఏమ్రా, స్క్రీన్ లో చూసి ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పు. 97% సార్. అది ఏమ్రా, ఫోన్ కి ఛార్జింగ్ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తావు కానీ అటెండెన్స్ పర్సంటేజ్ మాత్రం మెయింటైన్ చెయ్యరు. ఏమ్రా, ఎంత రాశారు ఫైన్? 3000 సార్. ఏమ్రా, 3000 కట్టడానికి నీకు డబ్బులు లేవు గాని 1,30,000 ఫోన్ వాడుతున్నావు. నీకు 3K కాదురా 5K రాస్తున్నావు. మూసుకొని ఫైన్ కట్టి హాల్ టికెట్ తీసుకో. ఏమ్రా, నీదేమి పంచాయితీ? చూస్తుంటే సూపర్ 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 సీనియర్ లా ఉన్నావు. సప్లీలు రాయడానికి వచ్చావా? సార్, మీరు నా అవతారం చూసి పొరపడ్డారు. నేను సప్లీలు రాయడానికి రాలేదు, అప్లై చేసి వచ్చాను పీటీ పోస్ట్. ఓహో, ఇంటర్వ్యూకి వచ్చినావా? అవును సార్. ఏమ్రా, కూర్చో. ఏమే, ఇక్కడికి వచ్చే ముందు ఏం చేసినావు? దారిలో టిఫిన్ కొట్టుంటే బ్రేక్ఫాస్ట్ చేశాను సార్. ఏమ్రా, ఏం జోక్ చేస్తుండవా? నేను అడిగింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా, మధ్యాహ్నం లంచ్ చేసావా అని కాదు. ముందు ఎక్కడైనా స్కూల్లో వర్క్ చేసావా అని. యు మీన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్? ఎస్ సార్, స్కూల్లో చేయలేదు కానీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చేశా. ఏమ్రా, సాఫ్ట్వేర్ ఆఫీస్ లో కూడా పీటీలు ఉంటారా? పీటీగా కాదు సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఏమ్రా, మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఈ పీటీ టీచర్ కి అప్లై చేయడం ఏంట్రా? అంటే అది పెద్ద లాంటి ఒక మోటివేషనల్ స్టోరీ సార్. మా ఫ్రెండ్ ఒకడు కాలనీకి గ్రౌండ్ కావాలి, గుర్తింపు కావాలి అంటే నేను కుర్రోళ్ళందరికీ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చాను సార్. ఆ ఒక్కరోజు ట్రైనింగ్ లోనే ఎందరో యువ కెరటాలు ఉప్పొంగి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యారు సార్. ఏమ్రా, అయితే నువ్వు కోచ్ గా కదా ట్రై చేయాల్సిందే. పీటీ కోసం వచ్చావేంటి?
అంటే కోచ్ అయ్యే ముందు ఒకసారి పీటీ అయితే ప్రాక్టీస్ అయినట్టు ఉంటదని. ఓకేరా నాన్న. ఏమ్రా, నీ ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అంటే ఇప్పుడు దాకా జరిగింది ఇంటర్వ్యూ కాదా సార్? కాదురా, జస్ట్ ఇంట్రడక్షన్. ఏమ్రా, వాట్ ఈస్ పీటీ? అది కూడా తెలీదా సార్? పి అంటే ప్రాక్టీస్, టీ అంటే ట్రైనింగ్. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయించడం. ఏమ్రా, ఏం చెప్పినావు? ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ ఏ కాదా? ఆ, గుర్తొచ్చింది, పర్సనల్ ట్రైనింగ్ పీటీ. అది కూడా కాదా? మరి ఇంకేముంటుంది? పేరెంట్ టీచర్ ఇద్దరు కలిపితే పీటీ. పేరెంట్ లా ఆడిస్తాడు, టీచర్ లా మందలిస్తాడు. హీఈస్ ద పీటీ సార్. ఏమ్రా ఈ ఆన్సర్లు నీకు అసలు తెలుసా తెలీదారా? తెలుసు సార్, ఇందాకే చదివాను, మర్చిపోయాను. జస్ట్ ఇందాకే. ఐ నో ఇట్ సార్. రాయ్. ఏమ్రా ఈ యాక్టింగ్? మా స్టూడెంట్స్ కంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నావు తెలుసా? లేదు సార్, చదివాను సార్. ఏమ్రా రే, చాలరా. పీటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రా నాన్న. అదే సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. నాకు తెలుసు సార్, గొంతు దాకా వచ్చింది, కానీ మీరు అంతలోకి చెప్పారు. ఇంకా చాలరా. సార్ ఇది కాదు సార్, ఇంకేదైనా క్వశ్చన్ అడగండి సార్, చెప్పేస్తాను సార్. మదర్ ప్రామిస్, ఐ విల్ టెల్ సార్. ఏమ్రా రే, వద్దురా. నీ ఆన్సర్స్ లోనే నీ మెంటల్ నాలెడ్జ్ ఏంటో అర్థమైంది. ఇంకా గ్రౌండ్ కి వెళ్దాం పద. గ్రౌండ్ కా? అవునరా నాన్న, పద. సార్, అవర్ కాలేజ్ గ్రౌండ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ దెన్ బరియల్ గ్రౌండ్ సార్. మనం గనక మన స్టూడెంట్స్ ని ఇక్కడ ఒలింపిక్స్ ట్రైనింగ్ చేసామంటే వాళ్ళు ఖచ్చితంగా మన కాలేజ్ కు వరల్డ్ కప్ తీసుకొస్తారు సార్. I bet on my gut. ఏమ్రా నాన్న, కాలేజ్ కు వరల్డ్ కప్ ఏంట్రా? కాలేజీకి రాదా? పోనీ హైదరాబాద్ కి తీసుకొస్తారు సార్. కాలేజ్ ఉన్న సిటీ, అవర్ ప్రైడ్. ఏమ్రా నాన్న, ఆపరా. నేను నిన్న గ్రౌండ్ కి తీసుకొచ్చింది నీ ఫిజికల్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి రా. కాసేపు నీ బ్రెయిన్ తీసి పక్కన పెట్టరా. ఫిజికల్ నాలెడ్జా? ఓకే 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 గూగుల్, టర్న్ ఆఫ్ ద బ్రెయిన్. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటా ఫిజికల్ టెస్ట్ లో? ఏం లేదురా, స్పోర్ట్స్ ఆడే ముందు వార్మప్ చేస్తారు కదరా నాన్న. వార్మప్ నాకెందుకు తెలీదు? ఓహో, ఏమ్రా ఆ వార్మప్ అంటే ఏంట్రా? చిన్నపిల్లల్ని అడిగినట్టు అడుగుతారు సార్ మీరు. వార్మప్ అంటే ఏంటి? వార్మ్ అంటే వేడి, అప్ అంటే పైకి. ఒంట్లో వేడి పైకి లెగిసేలాగా ఒక గరం గరం చాయ్ తాగాలి. ఆడే ముందు సార్ ఓ కప్పు చాయ్ తాగితే సూపర్ ఉంటది, ఫుల్ ఎనర్జీ. అరే, వార్మప్ అంటే ఎక్సర్సైజులు రా. మీరు అడిగింది ఆ వార్మప్, నేను ఈ వార్మప్ అనుకున్నాను. అదేంటో తెలియదు నాకు, అది చాలా బాగా తెలుసు. రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, చేతులు రెండు ఇలా విడదీసి 1 2 3 4. ఏమ్రా, ఇదేంట్రా రీల్ లో డాన్స్ స్టెప్ లా ఉంది? వార్మప్ అంటే డాన్సే సార్. కృష్ణ గారు ఏ స్టెప్ వేసేవారు? ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్. ఇంతే సార్, ఇదే వార్మప్. ఏమ్రా రే, ఇది వార్మప్ కదా? అరే, ఇది డాన్స్ రా. వార్మప్ అంటే బాడీలో ఉన్న మజిల్స్ అన్ని ఫ్లెక్స్ అవ్వాలి. అవుతాయి సార్ దీంట్లో కూడా. ఇది చూడండి. ఏమ్రా రే, స్టాప్ ఇట్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా, నీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో నాలెడ్జ్ 0 అని. యాక్చువల్ గా నీలాంటి వాడారా నాకు కావాలి. యువర్ సెలెక్టెడ్. సెలెక్టెడా? అవునరా నాన్న, ఈ కాలేజ్ కి కొత్త పీటీ నువ్వే. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేం అర్థం కావట్లేదు. నేను చేసింది వార్మప్ కాదన్నారు, నేను చెప్పిన క్వశ్చన్లకు ఆన్సర్లు అవి కాదన్నారు. అందుకేరా యువర్ సెలెక్టెడ్. ఏమ్రా, నాలెడ్జ్ తెలిసిన పీటీ అయితే స్టూడెంట్స్ అందరూ చదవడం మానేసి గ్రౌండ్ లోనే ఉంటారా. అదే నీలాంటి నాలెడ్జ్ తెలియని పీటీ అయితే స్టూడెంట్స్ స్పోర్ట్స్ వైపు కాకుండా చదువుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారా. మోర్ ఓవర్ మా కాలేజీకి కావాల్సింది కూడా అదే. పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ర్యాంకులు కొట్టాలి. అందుకేరా పీటీ ఎంత వరస్ట్ గా ఉంటే కాలేజ్ అంత బెస్ట్ గా ఉంటది. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. మీలాంటి వాళ్ళ వల్లే సార్ మన దేశంలో కాలేజీలు ఎక్కువైపోయి స్పోర్ట్స్ అకాడమీలు తక్కువైపోతున్నాయి. థ్యాంక్ యూ రా నాన్న. రేపటి నుంచి వచ్చి జాయిన్ అయిపో. ఆల్ ద బెస్ట్ రా. ఓకే సార్, థ్యాంక్ యూ. వరస్ట్ ఫెలో గడ్. మీలాంటి వాళ్ళ వల్లే మన ఇండియాకి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ రావట్లేదు. షిట్, దీన్ని ఎలాగైనా మార్చాలి. నా పెద్ద ట్రైనింగ్ తో ఈ కాలేజీ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు లాగి ఒలింపిక్స్ కి ప్రిపేర్ చేస్తా. ఒలింపిక్ స్పెల్లింగ్స్ తెలిసేటండి తమరికి?
ఒరే వాచ్మెన్, కరెక్ట్ టైంకి వచ్చావురా. ఇందాక ఏమన్నావురా? పీటీ అయ్యిరా అప్పుడు రెస్పెక్ట్ ఇస్తావా? ఇప్పుడు అయ్యారా నేనే ఈ కాలేజీకి కొత్త పీటీ. ఆ ఏంటి నువ్వు కొత్త పీటీయా? ఈ ప్రిన్సిపల్ సార్ బుర్ర బుద్ధి లేదే, ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. ఒరే వాచ్మెన్, నీకు చాలా టైంలు ఉన్నాయరా. తీరుస్తా, మొత్తం తీరుస్తా. రేపటి నుంచి కాలేజీలోనే ఉంటానుగా. ఏంటే నువ్వు తీర్చేది? ఒకటి చెప్పమే, నీకు ఎంత జీతం ఇస్తానన్నారు? నీకెందుకు? ఓ పాలు చెప్పేసి 25,000, 25,000. నాకే 30,000 ఇస్తాను రేస్. అంటే నీ మీద నాదే పెద్ద పోస్ట్. ఇంక నీకెందుకు రెస్పెక్ట్? వెళ్ళి గురు, వెళ్ళి గ్రౌండ్ తుడుచుకో. ఎక్కడ కూడా వాచ్మెన్ కి ఎక్కువ శాలరీయా? ఒరే గోరా, ఏంట్రా నీ బతుకు? ఇట్స్ ఓకే, శాలరీ తక్కువైనా నచ్చని పని చేయడం కంటే మనసుకు నచ్చిన పని చేయడం బెటర్. వెంటనే మనకి జాబ్ వచ్చిన సంగతిని మన శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోవాలి. అంకుల్, ఒసే లక్ష్మి, ఏంటి వాసన? ఇంట్లో పందికొక్కేం తిరుగుతుందా? అవునండి, అక్కడ డోర్ నుంచి వస్తాను చూడండి. ఆ? అంకుల్ హాయ్. ఒరే గోరా, నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులైందిరా? జస్ట్ 2 వీక్స్ అయింది అంకుల్. వై? ఆ? నువ్వు వస్తుంటే పందికొక్క సచ్చిన కొంప వస్తుంటేను. ఇట్స్ ఓకే అంకుల్, సాయంత్రం సెంటు కొట్టుకుంటా. ఉం, ఈడు మారడు. సర్లే, ఏంటి ఎంత ఆనందంగా ఉన్నావు? ఆషాఢం అని చెప్పి లిల్లీ పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఆ, అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగుందో. ఏంట్రా అలా ఉండిపోయావు? ఆ, అది కాదు అంకుల్, నాకు జాబ్ వచ్చింది. జాబా? అది ఎప్పుడో వచ్చిందిగా. అబ్బా, ఆ జాబ్ కాదు అంకుల్, ఇది కొత్త జాబ్. ఆ? మరి పాతది తీసేసా. ఆ, కాదు, నేనే మానేసా. తీసేసారా మానేసావా? ఏదైతే ఏంటి అంకుల్, జాబ్ పోయింది. కరెక్ట్ గా ఇంకో గంటలో కొత్త జాబ్ వచ్చింది. దట్స్ వై దిస్ హ్యాపీనెస్. ఓహో, పోగొట్టుకున్న పర్సు గంటలోనే దొరికినట్టు ఓ జాబ్ పోయిన వెంటనే ఒక గంటలో కొత్త జాబ్ దొరికిందంటావు. యా, బై గాడ్స్ గ్రేస్. ఇంతకీ ఏ ఉద్యోగం రా? మళ్ళీ సాఫ్ట్వేరేనా? నా ఈసారి గోరగాడు కోడింగ్ కాదు, కోచింగ్ చేయబోతున్నాడు. కోచింగ్? యా, ఐ గాట్ ఎ టీచర్ జాబ్. ఒరే, ఏం తలకు మాసిన కాలేజ్ రా, నిన్ను టీచర్ గా పెట్టుకుంది. నోరు తెరిస్తే అక్షరం మొక్క రాదు. యా, ఆ అక్షరం ముక్క రానందుకే జాబ్ ఇచ్చారు. ఆ? అక్షరం మొక్క రానందుకు జాబ్ ఇచ్చారా? ఇంతకీ ఏం జాబ్ రా అది? ల్యాబ్ లో జూనియర్ టీచరా? కాదు, గ్రౌండ్ లో పీటీ టీచర్. ఉం, నువ్వు పీటీయా? చాకయ్యారా? నేను కాదురా, నిన్ను గ్రౌండ్ లో చూస్తే పిల్లలు షాక్ అవుతారు. ఈ పొట్ట వేసుకున్న గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్లు కూడా పరిగెట్టలేవు. నువ్వు చెప్తావు పీటీ పిల్లలకి? నేను పరిగెట్టలేను కాబట్టి వాళ్ళని పరిగెట్టిస్తాను. దట్స్ వాట్ ఎవ్రీ కోచెస్ డు. విల్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ కంగ్రాచులేట్ మీ? కుళ్ళు పోతా అంకుల్. ఉం, సర్లేరా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక 500 ఇస్తారేటి? స్వీట్లు కొని అందరికి పంచి పెడతాను. ఒరే, జాబ్ వచ్చింది నీకురా, స్వీట్లు కొనాల్సింది నీ డబ్బులతోరా. అబ్బా, ఎవరు డబ్బులు అయితే ఏంటి అంకుల్, స్వీట్లు ఇంపార్టెంట్. ఒక 500 ఇవ్వని చెప్తాను. నేను ఇవ్వనురా. ఇదేంటిది? నీకు జాబ్ వస్తే నాకు డబ్బులు బొక్క. కావాలంటే క్యాన్ లో బెల్లం కావాలి ఉన్నాయి, మీ ఆంటీ అడిగి ఎత్తది. బెల్లం కావాలా? అవునరా, కావాలంటే కజ్జికాయలు కూడా ఉన్నాయి, తీసుకో. వద్దులేండి. ఆ? ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఎవరు అంకుల్, కంపెనీ వాడా? కాదురా, నా పాలెటి ఎమ్ముడు, నా బావగాడు. యు మీన్ విశ్వ అంకుల్? ఆ, ఆడే. ఎందుకు చేస్తున్నాడు ఏంటో. హలో. అరే జగ్గు, ఒరే విశ్వం, చెప్పరా. ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? మనకేంట్రా, సూపర్. నిన్నే ఊరి చివరా ఒక మంచి సైట్ కొన్నా. ఓహో, మంచిదిరా. ఆ ఈ సైట్లు అవి గోల ఎప్పుడు ఉండేదిలే గాని, నా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడంట. ఆ, మనం కూడా మీను తల్లిని కాలేజీలో వేద్దామని అనుకున్నాం కదా. ఆ, అవునరా. పైగా నువ్వు చెప్పావుగా హైదరాబాద్ లో ఏదో మీ ఫ్రెండ్ కాలేజ్ ఉందని, మీను తల్లిని అక్కడే జాయిన్ చేద్దామని. ఆ, అవునరా, చెప్పానా? అదేంట్రా, నువ్వే కదా చెప్పావు. ఆ, నేనే చెప్పా. మా ఫ్రెండ్ కాలేజ్ ఉందిగా, చాలా పెద్దది. అయితే నువ్వు ఒకసారి మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడ్మిషన్ గురించి మాట్లాడు. ఆ, నేను ఈ రాత్రికే మీనుని పట్టుకొని గోదావరికి బయలుదేరుతున్నా. ఆ, అంటే మీరు హైదరాబాద్ వస్తున్నారా? లేదురా, దారిలో విజయవాడలో దిగి వెనక్కి వెళ్ళిపోతాం. ఆ, అంటే నా ఉద్దేశం ఏ టైంకి వస్తారనరా? చెప్పాను కదరా గోదావరికి బయలుదేరుతున్నాం అని. రేపు ఉదయాన్నే స్టేషన్ కి వచ్చాయి. ఆ, సరేరా. ఏమైందండి? ఏమంటున్నాడు మా అన్నయ్య? మీను తీసుకుని నైట్ కి బయలుదేరి మీ అన్నయ్య వస్తున్నాడంటే. ఆ, అవునా? నేను వస్తుందా? ఉం, అదే మామయ్య వస్తున్నారా? అసలు ఎన్ని రోజులైందో మామయ్యని చూసి. మీరేంటి అంకుల్ అలా ఉండిపోయారు? ఇప్పుడు అలా వస్తే ఏమైంది?
ఓ వారం రోజులు ఉండి వెళ్ళిపోతారే. ఆడొస్తుంది వారం రోజుల నుండి వెళ్ళిపోవడానికి కాదురా, మీనూని ఇక్కడ కాలేజీలో జాయిన్ చేయడానికి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి విలేజ్ సిరీసా? అవునరా, కానీ సిటీలో. మీరు కూడా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే లేదా 40+ గ్లోబల్ లాంగ్వేజెస్ ని ఫన్ గేమ్ లైక్ వేలో నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి డ్యూయోలింగో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.